హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఖీర్ రెసిపీని చూద్దాము. చాలా చల్లగా క్రీమీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ మండే వేసవిలో ఒక్క కప్పు తాగారంటే నీరసం ఇట్టే ఎగిరిపోతుందండి. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు, అంతే అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్పెషల్ ఖీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను సన్నసగ్గుబియ్యం తీసుకున్నానండి, ఇవైతే త్వరగా నానతాయి కదా. మీరు కావాలంటే లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. వీటిని ఒకసారి కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1/2 లీటర్ పాలు పోసి పాలని కాగనివ్వాలి. ఈ పాలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఈ సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టుకుంటాయి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతాయి. పైగా సన్న సగ్గుబియ్యమే కదా, ఇంకా త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు, ఉడికిపోయాయి కదా చక్కగా. ఇప్పుడు మనం పక్కన పాలు కాచుకుంటున్నాం కదా, ఆ పాలను ఇందులో పోసేసుకోవాలి. అయితే మొత్తం పాలు పోయకుండా ఒక పావు కప్పు పాలని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఒక పావు కప్పు పాలు పక్కన పెట్టేసుకుని ఒకసారి ఈ పాలలో ఈ సగ్గుబియ్యం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు పంచదార తగ్గించి వేసుకోవచ్చు. పంచదార వేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఈ పాలలో సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకున్న పావు కప్పు పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ సగ్గుబియ్యంలోకి వేసేసుకోవాలి. ఇందులో వేసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదా కస్టర్డ్ పౌడర్ అడుగు నుండిపోతుంది. వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా బాగా కలిసేలా కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు యాలకుల పొడి బదులుగా వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ వేసాక మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోయింది కదా, ఎక్కడ ఉండలేకుండా బాగా కలిసిపోయింది కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయొద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పై నుంచి పక్కన పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. చూడండి, చల్లారే కొద్ది ఇది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయింది కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తెచ్చాను. చూడండి, కొంచెం చిక్కబడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు 2 కప్పులు వేసుకోవాలి. ఇంకా మీరు ఇందులో యాపిల్, దానిమ్మ గింజలు, గ్రేప్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి ఫ్రూట్స్ వేసాక ఇది కొంచెం పలచబడుతుంది. అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసిన చెర్రీ పీసెస్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా చల్లగా క్రీమీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా పాప అయితే మామూలు సగ్గుబియ్యం పాయసం చేస్తే అస్సలు తిందండి. ఇలా చేసి పెడితే కనుక 1-2 కప్పులు తాగేస్తుంది, అంత రుచిగా ఉంటుంది పాయసం అయితే. మరి మీరు కూడా ఒకసారి పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.